ఈరోజు చెప్తున్నాను, ఈ కంపెనీ ఎండీగా మీరు పూర్తి అర్హులు. అందుకేనమ్మా అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడగొట్టలేరు అంటారు. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంతా అటాకే. కానీ నువ్వు ఆశపడినట్లు అక్కడేం జరగలేదు. మరి వాళ్ళు చాలా బావున్నారు. ముందు ఆ రాజా పరిస్థితి తెలుసుకుని పావులు కదుపుతాను. అయ్యో, ఈ కవర్ విషయమే మర్చిపోయానండి. మీకేదో కొరియర్ వచ్చింది. ఏంటిది? అయ్యో, పొయ్యి మీద పాలు పొంగుతున్నట్టున్నాయి. ఇప్పుడే వస్తాను. మై గాడ్, ఈ ఫోటోలు ఇక్కడికి ఎలా వచ్చినాయి? చందు ఇవి చూడలేదు కాబట్టి సరిపోయింది. ఇవి చూసుంటే పాలన్నీ పొంగిపోయాయి. ఏంటండి ఆ ఫోటోలు? ఇవి ఇవి సైట్ కి సంబంధించినవిలే. ఆఫీస్ అడ్రస్ కి పంపించిపోయి ఇంటి అడ్రస్ కి పంపించేశారు. ఏ సైట్? అదే కొంపల్లిలో కొత్త సైట్ డెవలప్మెంట్ కి ఇచ్చాం కదా, దానికి సంబంధించినవిలే. నేను వెళ్ళొస్తాను. అలాగే. ఏమండి, తొందరగా వస్తారా? అలాగే. ఫోటోలు ఎవరు తీశారు? ఎవరు పంపించారు? అసలు ఈ ఫోటోలు ఎందుకు ఇంటికి పంపించారు? ఈ ఫోటోలు చందు చూస్తుంటే హలో, వస్తున్నా, ఆన్ ద వే. కాఫీ నేనే పెట్టాను, తీసుకోండి. వద్దు. ఏమైందండి, ఎందుకంత డల్గా ఉన్నారు? ఏంటది? ఏంటో మీరే చూడండి.
చూశారుగా మన ఇద్దరిని ఎలా ఫోటోలు తీసి పంపించారు. ఇవి సరాసరి మా ఇంటికి కొరియర్ చేశారు. అవునా? కొంపదీసి మీ ఆవిడ చూసారా? కొంచెం ఉంటే చూసేదే. అంటే చూడలేదా? నా అదృష్టం బాగుండి అదే సమయానికి వంటింట్లో పాలు పొంగాయి అని వెళ్ళింది. ఆ పాలు పొంగి నా నెత్తి మీద పాలు పోసినట్లయింది. లేకపోతే నా ఈ పాటికి చాలా గొడవలు అయ్యుండేవి కదండి. గొడవలు కాదు, తను ఏ నుయ్యో గొయ్యో చూసుకునేది. అదేంటండి, ఇంత చిన్న విషయానికి తను అలాంటి నిర్ణయం తీసుకుంటారా? మీరంటే ప్రేమన్నారు, చూసింది నమ్మేయడమేనా? ఏది నిజం ఏది అబద్ధం అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయరా? ఈ ఫోటోలు చూడగానే తన గుండె ఆగిపోతుందండి. తనకే కాదు, ఏ ఆడపిల్లకైనా తను ప్రాణంలా ప్రేమించే భర్త మరో ఆడదాంతో తిరుగుతున్నాడు అని అనుమానం వచ్చేలా ఇలాంటి ఫోటోలు చూస్తే గుండె ఆగిపోదా? మీరే చెప్పండి. అప్పటికి ఏదో ఒక రకంగా మేనేజ్ చేశాను. అసలు ఈ పనిచేసిన వాళ్ళు ఎవరో అర్థం కావటం లేదు. నాకు అర్థమైందండి. నా శత్రువులే మిమ్మల్ని కూడా టార్గెట్ చేసినట్టున్నారు. వాళ్లే పనిగట్టుకుని ఇదంతా చేశారు అని అనిపిస్తోంది. లేదండి, ఇది వాళ్ళ పని కాదు. అదెలా? వాళ్ళు మిమ్మల్ని చూసుంటే నన్ను అన్పాపులర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫోటోలు తీసి నా ఇంటికి పంపాల్సిన అవసరం అస్సలు లేదు. వాళ్ళకి కావాల్సింది మీరు. ఈ పాటికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళుండేవాళ్ళు. అలా కాకుండా ఇలా చేశారు అంటే శత్రువులు మీకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళే. అయ్యుండొచ్చండి, కానీ వాళ్ళు ఈ ప్రయత్నం మళ్ళీ చెయ్యరు అని నమ్మకమే ఉంది. అదే ఆపాలి. అంటే మీ ఆవిడికి నిజం చెప్తారా? చెప్పాల్సిన టైంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఫోటోలు తీసిన వాళ్ళు ఊరుకోరు, మరో ప్రయత్నం చేస్తారు. అవి చూడగానే నేనేం చెప్పినా అది అబద్ధమవుతుంది. మరేం చేస్తారు? ముందు ఆ శత్రువులెవరో కనిపెడతాను. అది నీ వల్ల కాదు రాజా. నా టార్గెట్ పూర్తి కావాలి అంటే నువ్వు నీ భార్య ఈ గేమ్లో పావులుగా మారాల్సిందే. ఏం ఆలోచిస్తున్నారు? కాసేపు మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి భోంచేయండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు జయంతి? డైనింగ్ టేబుల్ దగ్గర నేనే వచ్చేవాడిని కదా. మీరు వచ్చేలా లేరని నేనే తీసుకొచ్చాను. అయినా రోజు ఒకే చోట కూర్చొని భోంచేస్తే బోర్ కొడుతుందండి. అందుకే కాస్త చేంజ్ కావాలి. అదిగో ఆరు బయట ఆ చెట్లు చూస్తూ చల్లగాల్లో వేడివేడిగా భోంచేస్తుంటే భలే ఉంటుంది. రండి, ఆ మెట్ల మీద కూర్చొని భోంచేద్దాం. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? నాకు ఇప్పుడేం మాట్లాడాలనిపించట్లేదు జయంతి. ఎందుకని? ఏంటండి మీరు ఇంకా ఆ మూడ్లోనే ఉంటే ఎలా చెప్పండి? అది అయిపోయింది. మీరిప్పుడు జయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండి. మీరు ఎండిగా వచ్చినందుకు ఎంతమంది సంతోషిస్తున్నారో తెలుసా? స్టాఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉండక మనసులో ఉన్న మాట బయటికి చెప్తారా ఏంటి? అంటే నేను నీ భర్తను కావడం వల్ల ఎండి పోస్ట్ కొట్టేశాను అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు జయంతి. వ్యక్తుల పేర్లు ఎందుకు గాని నన్ను పట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరో తెలిస్తే ఏం చేస్తావు? వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తావు, అంతేగా? చూడండి, నేను ఎవరి కోసం ఈ కంపెనీ నడపడం లేదు. ఎవరో చెప్పారని మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. మీరు నాకు నచ్చారు.
మీరంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అవ్వను. మీరు అలాంటివి పట్టించుకోకండి. డాడీకి అల్లుడైనా కొడుకైనా మీరే. ఇది మొత్తం మీ ఆస్తి, మీ కంపెనీ మొత్తం మీరే చూసుకోవాలి, సరేనా? ప్లీజ్ అండి, ముందు మీరు ఆ సాడ్ మూడ్ లో నుంచి బయటికి రండి ప్లీజ్. ఇలా రండి చెప్తాను. జయంతి వదులు. సరే, మీరు మామూలుగా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను మామూలుగానే ఉన్నాను. ఎక్కడున్నారు? బయట వెన్నెల కాస్తుంది, చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఇంట్లో మనం తప్ప ఎవ్వరూ లేరు. కావలసినంత ఏకాంతం, చేయి చాపితే వచ్చి వాలిపోయే ఈ కాంత. అయినా ఇలా దూరంగా ఉన్నారు అంటే ఏమనాలి? అమ్మయ్యా, నవ్వారా? ఈ నవ్వేనండి నాకు కావాల్సింది. మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. ఈ రాత్రి మొత్తం ఇలా హాయిగా కబుర్లతో గడిపేద్దాం. పొట్టి కబుర్లేనా? అమ్మా, నీకిచ్చిన మాట నెరవేర్చడానికి నాకింకొంతకాలం పట్టేలా ఉంది, కానీ నెరవేర్చుతాను. ఆ కృష్ణప్రసాద్ని సర్వనాశనం చేసి నడి రోడ్డు మీద భిక్షగాళ్ళ నిలబెడతాను. ఏమ్మా, ఎక్కడికో వెళ్ళాలన్నావు, ఇంకా ఇక్కడే ఉన్నావే? నా మనసేం బాగోలేదాయమ్మా. నేను వెళ్ళడం లేదు, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను. ఎలా బాగుంటుందమ్మా? పగని ప్రతీకారాన్ని ఊపిరిగా చేసుకుని బతుకుతున్నావు. నీకు మనశ్శాంతి దొరకడం కష్టమే. ఆయమ్మా, చూడు తల్లి, మనిషి జీవితంలో ముఖ్యమైనవి చాలా ఉంటాయి. ఈ వయసులో పెళ్లి గురించి ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి. అది అందం. అంతేగాని పగలు రాత్రి తేడా లేకుండా ప్రతీకారమే ధ్యేయంగా ఆలోచిస్తున్నావు. నీ జీవితం ఏంటో అది ఆలోచించు. నాకంటూ ప్రత్యేకంగా జీవితం లేదు, కావాలి అని కూడా నేను కోరుకోవడం లేదు. మా అమ్మ నరకం అనుభవిస్తూ కూడా నాకు జన్మనిచ్చింది. ఎందుకో తెలుసా? తను సాధించలేనిది నేను సాధించాలి అన్న ఆశతో. ఆ ఆశ తొందరలోనే నెరవేర్చుతాను. అది నీ చేతుల్లో లేదమ్మా. మీ నాన్న తలరాతలో ఉంది. అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవాడు, దురదృష్టవంతుణ్ణి బాగుపరిచేవాడు ఉండడు. అంటే ఆయన అదృష్టవంతుడు, నేను దురదృష్టవంతురాల్ని అంటావా? కాదమ్మా, నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా నీ పనులు మానేసి రాత్రింబవళ్ళు మీ నాన్న గురించే ఆలోచిస్తున్నావు. అది నీకు మంచిది కాదు అంటున్నాను. అసలు మీ అమ్మకు నాన్నకు మధ్య ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్పడానికి మీ అమ్మ లేదు, మీ నాన్నని అడిగి తెలుసుకునే ఆలోచన నీకు లేదు. ఏం తెలుసుకోవాలి? మా అమ్మని తల్లించేసి చచ్చేంత వరకు తన మొహం కూడా చూడలేదు. ఈ ఒక్క కారణం చాలదా ఆ మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి? మళ్ళీ ఆయన గారిని అడిగి తెలుసుకోవాలా? అడిగితే ఆయన గొప్పవాణ్ణనే చెప్తాడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా తను చేసింది తప్పు అని ఒప్పుకుంటాడా?
అయినా ఆ మనిషి ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? జరిగిన నష్టానికి, చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్ష నేనే వేస్తాను. నిజంగా పాపం చేస్తే మనం కాదమ్మా, ఆ దేవుడు వదిలిపెట్టడు. ఆయనే శిక్ష వేస్తాడు. అనవసరంగా నువ్వు కల్పించుకొని ఆ పాపం నువ్వెందుకు మూట కట్టుకుంటావు? వదిలేయమ్మా. వదిలేయాలా? ఇదే నీకు ఓ మగాడు అన్యాయం చేసి నువ్వు మా అమ్మలాగే నరకం అనుభవించి నాలాంటి ఓ బిడ్డను కని ఆ బిడ్డ అనాథలాగా పెరిగితే ఇదే మాట అనగలుగుతావా అయ్యమ్మా? అనలేవు. ఎందుకంటే ఎదుటి వాళ్ల సమస్యలు మనకు దూరపు కొండలాగే కనిపిస్తాయి, చాలా నునుపుగా అనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళ్లి చూస్తేనే ఎన్ని కష్టాలున్నాయో తెలుస్తుంది. నా సమస్య నీకు అర్థం కాలేదు. ఇంతకాలం నా పక్కనే ఉండి కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. నాకు ధైర్యం చెప్పకపోయినా పర్వాలేదు, సాయం చెయ్యకపోయినా పర్వాలేదాయమ్మా. కానీ నా పక్కనే చేరి నాకు ఇలాంటి నీతులు చెప్పాలని చూడకు. ఎందుకంటే నేను వినను. నా ఆశయం ఒక్కటే, ఆ కృష్ణప్రసాద్ నాశనం. అది అమ్మ ఆప్తికం వచ్చేలోగా పూర్తి చేస్తాను. దట్స్ ఆల్. అంటే మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ఒక్కచోట కాదు, మేము ఎప్పుడు బయటకెళ్ళినా ఎవరో ఒకళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు అసలు ఎవరయ్యుంటారు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఎవరై ఉంటారు? ఒకవేళ ఈ ఫోటోలో చందు చూసుంటే? చందు ఈ ఫోటోలు చూడాలనే ఇంటికి పంపించారు. అసలు వాళ్ళు ఎవరై ఉంటారు? నిజంగా చందు ఈ ఫోటోలు చూస్తుంటే అపార్థం చేసుకునేదా? గుడ్ మార్నింగ్ రాజా.
గుడ్ మార్నింగ్ మూర్తి గారు, రండి. ఈ ఫైల్లో నీ సంతకాలు కావాలి రాజా. మూర్తి గారు, ఏంటి రాజా? మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? అదేనండి, మనం ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు, కావాలని మనల్ని ప్రాబ్లమ్స్లోకి నెట్టాలని చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. గతంలో మనం దందాలు చేసేటప్పుడు అయితే అనుకోవచ్చు రాజా, కానీ ఇప్పుడు అవకాశం కూడా లేదే. అయినా అంత శత్రువులు నీకెవరుంటారు? నువ్వు అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటావుగా. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా మనం నచ్చని మనుషులు ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా. ఎవరిదాకో ఎందుకు, ఆ దేవేంద్ర లేడు, అలాంటి మనుషులు ఎవరైనా? ఆ, నాకు తెలిసి ఇప్పుడైతే ఎవరో లేరు రాజా. ఆ దేవేంద్ర కూడా మాధవ్ మర్డర్ కేసులో జైలుకి పోయాడు. ఇంకా నీకు శత్రువులు ఎవరుంటారు?